హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కుక్కీస్ని మనం ఇలా డిఫరెంట్గా ఇంటి దగ్గరే మనం తయారు చేసుకోవచ్చండి. చూసారండి, ఈ కుక్కీస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా వస్తాయండి. దీన్ని నేను ఇక్కడ ఎగ్ లేకుండా తయారు చేస్తున్నాను. అలాగే ఓవెన్ కూడా యూజ్ చేయకుండా తయారు చేస్తున్నానండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బటర్ని తీసుకున్నానండి. ఇది అన్సాల్టెడ్ బటర్ అండి. అలాగే హోమ్ మేడ్ బటర్ అండి. ఇది ప్రీవియస్ వీడియోలోనే నేను బటర్ని ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, కావాలంటే చూడండి. ఇలా బాగా కలుపుకున్నప్పుడు ఈ బటర్లో ఉండే వాటర్ అనేది సపరేట్ అవుతుందండి. ఆ వాటర్ని మనం తీసేయాలి. తర్వాత నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బటర్ తీసుకున్నానో అదే కప్పుతోనే 1 కప్పు వరకు పంచదారని పౌడర్ చేసి వేసుకున్నానండి. తర్వాత దీన్ని ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఈ పంచదార పౌడర్ అలాగే ఈ బటర్ అనేది బాగా కలిసిపోవాలండి. ఇక్కడ మనం స్పూన్తోనైనా కలుపుకోవచ్చు, లేదా విస్కర్తోనైనా దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా కనీసం ఒక 5 మినిట్స్ అయినా మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీటర్తో బీట్ చేసుకుంటున్నాను. మీరు స్పూన్తోనైనా కూడా దీన్ని బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. మనం దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు అంత బాగా కుక్కీస్ అనేవి వస్తాయండి. సో కనీసం ఒక 5 మినిట్స్ అయినా దీన్ని మీరు బాగా బీట్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టు ఇలా మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. మీరు స్పూన్తో చేసుకున్నా కూడా పర్వాలేదండి. తర్వాత ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండిని వేసుకుంటున్నాను. బటర్ ఇంకా షుగర్ పౌడర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోని 2 కప్పుల మైదా పిండిని వేసుకుంటున్నాను. అలాగే బిస్కెట్లు అనేవి మంచిగా క్రిస్పీగా రావడం కోసం 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. మనం ముందుగా వేసుకున్న బటర్ ఇంకా షుగర్ పౌడర్ అనేది సరిపోతుంది. ఇలా మనం చపాతీ ముద్దనైతే ఎలా కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా దీన్ని మనం తయారు చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను 2 సపరేట్ పార్ట్స్ చేస్తున్నానండి. ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి. మీరు ఈ కోకో పౌడర్ ప్లేస్లోన కాఫీ పౌడర్నైనా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది ఏమీ మారదు, చాలా బాగా వస్తుంది. ఈ కోకో పౌడర్ అనేది డోలో బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు దీన్ని ఇలా మనం బాగా కలుపుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టు ఇలా మనం ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వీడియోలో చూపించినట్టు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టు వీటన్నిటిని మనం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలండి. అలాగే మనం ముందు తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ వైట్ డోన్ కూడా మనం చిన్న చిన్న పీసెస్లా చేసి వాటిని కూడా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఇక్కడ అన్ని బాల్స్ని మనం ఈక్వల్ సైజులోన తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రౌన్ అలాగే వైట్ బాల్, బ్రౌన్ బాల్, వైట్ బాల్ అలాగా 12 అండి. మొత్తం 12 బాల్స్ని నేను ఇక్కడ తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టు దీన్ని మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి 1 బై 1 అండి. ఇక్కడ నేను 5 బ్రౌన్ బాల్స్ని అలాగే 5 వైట్ బాల్స్ని తీసుకున్నాను. తీసుకొని వీటన్నిటిని వీడియోలో చూపించినట్టు
చేతులతో ఇలా దగ్గరగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల బాల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కుంటాయి. అలాగే వీడియోలో చూపించినట్టు చేతులతోని మనం ఇలా ఒత్తుకోవాలండి. అప్పుడే మనకు ఈ కుక్కీస్ అనేవి మంచి షేప్లోకి వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం చేసుకొని దీన్ని రౌండ్గా బాల్లా చేసుకొని పైనుంచి ఇలా ఒత్తుకోవాలండి. అప్పుడే మంచి షేప్ అనేది వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చింది. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు రాకపోవచ్చండి. సెకండ్ థర్డ్ కుక్కీస్ తయారు చేసేటప్పటికి మీకు మంచి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇంకో కుక్కీస్ని తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే ప్రాసెస్లోనే చేస్తున్నానండి. ఇలాగా మీరు అన్ని కుక్కీస్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా చాలా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది షేప్ అనేది. తర్వాత ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కుక్కీస్ని 1 బై 1 ఇందులో ప్లేట్లో పెట్టుకోవాలి. కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. బేక్ అయిన టైంలో ఇవి ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. సో ఇలా గ్యాప్ ఇచ్చి మనం దీన్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కింద ఒక ప్లేట్ని పెట్టుకున్నానండి. తర్వాత ఈ కుక్కీస్ ప్లేట్ను కూడా ఇందులోకి పెట్టుకొని నేను ఇక్కడ ఒక 20 మినిట్స్ పాటు దీన్ని బేక్ చేస్తున్నానండి. అలాగే ఓవెన్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఓవెన్ ట్రైన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ రాసుకున్నాను. తర్వాత ఈ కుక్కీస్ని ఇలా గ్యాప్ ఇస్తూ ట్రేలో కూడా అరేంజ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం 180 డిగ్రీస్ దగ్గర ఒక 25 మినిట్స్ పాటు బేక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్టవ్ పైన పెట్టుకున్న కుక్కీస్ని 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్కీస్ అనేవి బేక్ అయ్యాయండి. వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా కుక్కీస్ అనేవి రెడీ అయిపోయాయి. పిల్లలు వీటిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఇలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా తినడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. చూసారా లోపల ఎంత క్రిస్పీగా బయట సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా దీన్ని ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.